అజిత్ పవార్ అకాల మరణంతో ఇప్పుడు ఎన్సీపీలో ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది. అజిత్ పవార్ వారసుడెవరు? అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీని నడిపించేది ఎవరు? పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారు? మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీ రోల్ పోషించిన ఎన్సీపీ ఇప్పుడు అజిత్ పవార్ తర్వాత డిప్యూటీ సీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరించబోతున్నారు? మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఇదే ఒక హాట్ టాపిక్గా మారింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ బారామతి వెళ్తుండగా జనవరి 28న విమాన ప్రమాదంలో మరణించారు. అజిత్ పవార్ మరణం తర్వాత ఆ పార్టీ బాధ్యతలు ఎవరు చేపట్టబోతున్నారనే అంశం అత్యంత ఉత్కంఠ రేపుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ కుటుంబానికి అత్యంత బలమైనదిగా పేరుంది. 1999లో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ శరద్ పవార్ ఎన్సీపీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మహారాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుంది. శరద్ పవార్ అన్న అనంతరావు పవార్ కొడుకుగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అజిత్ పవార్ అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజల నుంచి దాదాగా పేరొందారు. ఈ క్రమంలో 2023లో ఎన్సీపీలో చీలిక వచ్చింది. ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ శివసేన షిండే వర్గంతో కలిశారు. మహారాష్ట్రలో షిండే ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఎన్సీపీ పార్టీని కూడా తన సొంతం చేసుకున్నారు అజిత్ పవార్. ఇక శరద్ పవార్ తన పార్టీని ఎన్సీపీ ఎస్పీగా పేరు మార్చుకున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా మహారాష్ట్రలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్సీపీ భాగమైంది. మళ్ళీ ఆరోసారి అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన కుటుంబం నుంచే పార్టీ బగ్గాలు చేపట్టే అవకాశం ఉందంటూ మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఇప్పటికే సామాజిక సేవ, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు కూడా చూసుకునే ఆమె మంచి పట్టుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమె తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బారామతి లోక్సభ నుంచి ఎంపీగా పోటీ చేసిన శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే చేతిలో 1,50,000కు పైగా ఓట్లతో ఆమె ఓటమి చెందారు. దీంతో ఆమె ఎలాగూ ప్రత్యక్ష రాజకీయాలు చూసిన అనుభవం ఉంది కాబట్టి, పార్టీ అంతర్గత విషయాలు తెలుసు కాబట్టి ఆమెకు పార్టీ పగ్గాలు స్వీకరించే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అజిత్ పవార్కు 2 కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు పార్థ్ పవార్ 2019 లోక్సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ భవిష్యత్తు రాజకీయ వారసుడిగా ఆయనకు అవకాశం లేకపోలేదు. ఇక జై పవార్ అజిత్ చిన్న కుమారుడు. ఇప్పటి వరకు రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేరు. కాకపోతే ఆయన కుటుంబ వ్యవహారాలు చూస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉన్నా ఇప్పటికిప్పుడు పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇక అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీని పుట్టించిన శరద్ పవార్ కూడా పార్టీని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకునే అవకాశం ఉంది. పార్టీలో చీల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. శరద్ పవార్ ఎన్సీపీని సొంతం చేసుకొని ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న తన కుమార్తె సుప్రియా సూలే చేతిలో పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రియా సూలే ఎంపీగా గెలుపొందడం ఇది 3వసారి. ఆమె ఎన్సీపీ ఎస్పీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నారు. ఇక శరద్ పవార్ మరో బంధువు రోహిత్ పవార్ కూడా ఎన్సీపీని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ పవార్ వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, యువ నాయకుడిగా మంచి గుర్తింపు ఉండడం ఆయనకు బలాన్నిచ్చే అంశాలు. ప్రస్తుతం రోహిత్ ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలో కీలకంగా ఉన్నారు. ఏమాత్రం చీలికలు లేకుండా ఉంటే మాత్రం అజిత్ పవార్ భార్యే పార్టీ పగ్గాలు, ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అజిత్ పవార్ కొడుకులిద్దరికీ రాజకీయ అనుభవం తక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. చీలికలు వస్తే మాత్రం ఏం జరుగుతుందో ఎవరు ఊహించే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే సునేత్ర పవార్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అలాగే బారామతి టెక్స్టైల్ పార్క్ చైర్పర్సన్గా కూడా కొనసాగుతున్నారు. అపారమైన రాజకీయ అనుభవం కూడా ఆమెకుంది. మరోవైపు ఒకవేళ ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్ పవార్కు దగ్గరవుతే కనుక ఇప్పుడున్నటువంటి అజిత్ పవార్ ఎన్సీపీ మనుగడ సాగిస్తుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారబోతోంది. మరోవైపు ఇప్పుడు ఆ పార్టీలో కీలకంగా ఉన్న ప్రఫుల్ పటేల్, అలాగే ఆ పార్టీ మహారాష్ట్ర చీఫ్ సునీల్ తట్కరే లాంటి నేతలు కూడా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా అజిత్ పవార్ లాంటి నాయకుడు దుర్మరణం చెందడంతో ఇప్పుడు ఎన్సీపీలో రాజకీయ శూన్యత కొనసాగుతోంది. ఈ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి సునేత్ర పవార్ ఎలాంటి పావులు కదుపుతారనేది మాత్రం ఆసక్తికరంగా మారబోతోంది.